రామా 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 ప్లీజ్ నేను చెప్పేది విను. శౌర్య సార్కి ఎలా ఉంది? నేను శౌర్య సార్ని చూడ్డానికి రాలేదు. నేను అలా అడగలేదు. నువ్వు దేనికోసం అడిగావు? నేను ఆ మాత్రం గ్రహించలేనా? అది కాదు రామా. ఆయనకి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా చేశారు, కానీ కండిషన్ ఏంటనేది 24 hours తర్వాత చెప్తామని చెప్పారు. ఇప్పుడు సార్ అసలు స్పృహలో లేరు. నువ్వు శౌర్య కోసం రాకపోయినా శౌర్య గురించి డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్గా భలే చెప్తున్నా. చాలా తెలుసుకున్నావు. అవి తెలుసుకోవడం కాదు ఆద్య. లడ్డు కావాలంటే ఇచ్చాను. అప్పుడు వాళ్ళెవరో మాట్లాడుకుంటుంటే విన్నాను, అంతే. నువ్వు శౌర్య కోసం బ్లడ్ ఇచ్చావా? అర్థమైంది. ఏమర్థమైంది? శౌర్య మీద నీకున్న కోపం అంతా గాలి బుడగ లాంటిదే అని. తన కోసం ఇప్పుడు కూడా రక్తం దారపోసేంత ప్రేమ నీకుంది అని. ఆద్య, నువ్వు మళ్ళీ ఊహించుకోకు. ఎమర్జెన్సీ అంటే మానవతా దృక్పథంతో సాటి మనిషికి సాయం అనుకుని బ్లడ్ ఇచ్చాను, అంతే. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా, ఏ సుబ్బక్కున్నా ఎవరున్నా అలాగే ఇస్తాను. సరే, నువ్వెలా అనుకోనిచ్చినా ఇలా తనకి బ్లడ్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు ఆద్య. అవసరం లేదు కానీ ప్రేమ ఉంది కదా. అవును, ఉండేది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు. రమా, నేను చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. ఆద్య, నువ్వు శ్రీనుని పెళ్లి చేసుకోవాల్సిన రోజు శౌర్య అష్మితని పెళ్లి చేసుకోవడానికి ప్రిపేర్ అయింది నీ మీద కోపంతోనూ ఆ అష్మిత మీద ప్రేమతోనూ కాదు. నిజం కోసం, నీ కోసం. నా కోసమా? అవును రామా. ఆ అష్మిత కుట్రని బయట పెట్టడం కోసం అలా పెళ్లి నాటకం ఆడారు. నువ్వు వెళ్ళు. ఎందుకు వచ్చావు? వీడియో డిలీట్ చేశాను, ఫోన్లో లేదని చెప్పాను కదా. ఇంకా నమ్మకం కలగలేదా? నువ్వు ఫోన్లో వీడియోని దొంగలా డిలీట్ చేసావేమో కానీ వాళ్ళ మనసుల్లో ఒకరి మీద ఒకరికున్న ప్రేమ ఎప్పటికీ డిలీట్ చేయలేవు. అది తెలుసుకో. నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నావా ఆద్య? నేను రామలక్ష్మి మనసులో శౌర్యపై ఉన్న ప్రేమని ఎప్పుడో డిలీట్ చేసేశాను. శౌర్య పైన సర్వ హక్కులు నాకే ఎప్పుడో మనసులో రాసుకున్నాను. ఓ, అబద్ధాలతో కుట్రలతో శౌర్య మీద రామలక్ష్మికి లేనిపోనివి చెప్పి నమ్మించగలిగావేమో కానీ నీ గురించి శౌర్యకి నిజం తెలుసు కదా. శౌర్యకి నువ్వెప్పటికీ దగ్గర కాలేవు. ఇప్పుడు నేను శౌర్యకి దగ్గరగానే ఉన్నాను కదా. ఇలాగే ఎప్పటికీ శౌర్యకి దగ్గరగానే ఉంటాను. ఆ రామలక్ష్మిని ఎన్నటికి దగ్గరికి రానివ్వను. శౌర్య నావాడు, శౌర్య నాకు సొంతం. సొంతం చేసుకోవడానికి శౌర్య సార్ వస్తువు కాదు. అడ్డదారిలో నువ్వు హాకీలో సంపాదించిన ప్లేస్ కాదు శౌర్య. నువ్వెప్పటికీ వాళ్ళిద్దరిని వేరు చేయలేవు. ఈ అస్మితకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదాద్యా. అందరికీ సామదాన భేద దండోపాయాలు మాత్రమే తెలుసు, కానీ నాకు అంతకు మించిన ఉపాయాలు తెలుసు. అవే అస్మిత ఉపాయాలు. వాటిని వాడే ఈ జీవితంలోనూ గెలుస్తా, శౌర్యను గెలుస్తా. ఏంటి ఏమన్నావు? అస్మిత ఉపాయమా? ఉపాయం కాదు. నిన్నటి దాకా నిజం తెలియక నేను కామ్గా ఉన్నాను, కానీ నిజం తెలిసింది కదా. ఇక నీ కథ నడవదు, నీ ఆట సాగనివ్వను. మా రామలక్ష్మి శౌర్య ప్రేమను నేను
నేను గెలిపిస్తాను. అత్తయ్య ఏంటత్తయ్య అది? ఏంటా కనిపించట్లేదా సవరం? ఈ క్షవరాలే అత్తయ్య వద్దనిది. పెద్దదాని ఉండి ఆ గీత దాటాలేంటి అత్తయ్య నువ్వు? చూసేసావా? బాగా చూశాను అత్తయ్య గారు. చెప్పేస్తావా? చెప్పాలి కదా అత్తయ్య గారు, చెప్పకపోతే కడుపు ఉబ్బిపోయి లావైపోను. ఒక మాట చెప్పాలడు. ఓ అయితే సరే, నువ్వు ఆ రోజు నా దగ్గర నొక్కేసిన నా మెల్లో గొలుసు తీసుకొచ్చి ఇచ్చేసావనుకో, ఈ నిజానికి కష్టమైనా సరే నా కడుపులోని దాచుకుంటాను అత్తయ్య గారు. ఏ గొలుసలుడు? అబ్బా అబ్బబ్బబ్బబ్బా, అదిగో ఆ గొలుసు. ఇదా? పడ్డాయా నీ కళ్ళు? అబ్బా నాదేనమ్మా, అది ఇచ్చేయమ్మా, తీసి అమ్మా. ఆ, తీసుకో. అబ్బబ్బబ్బా, అంత సవర మార్చు అత్తయ్య గారు. రాదనుకున్న నా గొలుసు మళ్ళీ నా చేతికి వచ్చేసింది. నీ గొలుసు నీకు ఇచ్చేసాగా. గొంతుకు తగిలించుకోవడానికి గొలుసు అయితే ఇచ్చారు అత్తయ్య గారు, అంతవరకు బానే ఉంది. మరి గొంతు తడుపుకోవడానికి ఏమైనా ఇస్తారు అత్తయ్య గారు? ఆ, ఆ ఇంకా ఇది కూడా ఉందా? ఆ